హై ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే పొటాటో రోల్స్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా అబ్బాయి అయితే నాకు హెల్ప్ చేస్తానని చెప్పి స్కూల్ నుంచి రాగానే మా అబ్బాయి అయితే హెల్ప్ అయితే చేస్తున్నాడు నాకు. ఈరోజు అయితే మా అబ్బాయి పొటాటో రోల్స్ అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, మా వారు అయితే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఆయిల్ కూడా అసలు ఎక్కువ అయితే పీల్చట్లేదు. టేస్ట్గా చాలా బాగున్నాయి. మా అబ్బాయి అయితే ఈరోజు అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేశాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మా వారైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మా పిల్లలకి అయితే చాలా ఇష్టం, అందుకని చెప్పి తీసుకొచ్చారు. ఈరోజు అయితే అవి కూడా అయితే మేమైతే వేపుతున్నాము. మా అబ్బాయి అయితే ఈరోజు అయితే చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు నాకైతే వంట దగ్గర అయితే. ఈరోజు అంతా మా అబ్బాయే. ఈవినింగ్ స్నాక్స్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చినాయి. అసలు చాలా బాగా ఫ్రై అయినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మా పిల్లలకి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. అసలు మూవీకి వెళ్ళినప్పుడు అయితే ముందైతే ఫ్రెంచ్ ఫ్రైజే అడుగుతారు, ఇక ఏమి తీసుకోరు వాళ్ళైతే. నాకు కూడా చాలా ఇష్టం, అందుకని చెప్పి మా వారైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకొచ్చారు. చాలా టేస్ట్గా అయితే చాలా బాగున్నాయి. బాబా అయితే ఇలా చెప్తున్నాడు ఫ్రెండ్స్. కలర్ అయితే చాలా బాగున్నాయి చూడండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా ఫ్రై అయినాయి. దాంట్లో అయితే కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం కారం అయితే కలుపుకొని చక్కగా ఇలా మొత్తం అన్నిటి కలిసేటట్టుగా ఇలా అయితే కలుపుకొని తింటే చాలా టేస్ట్గా అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే చేసుకోవాలి. అయితే మాత్రం ఇలాంటివి చాలా బాగా చేస్తాడు. అలా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత అయితే పొటాటో చిప్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి చూడండి. ఇలా అయితే ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి అసలు చాలా బాగున్నాయి కదా, చాలా బాగా వచ్చినాయి. ఇంకా అక్కడ ఫింగర్స్ కూడా దీంట్లో అయితే వేసి ఇప్పుడైతే కొంచెం లైట్గా కారం, ఉప్పు అయితే కలుపుతాము. ఫింగర్స్ కూడా కొంచెం లైట్గా అయితే సాల్ట్ అయితే వేసాం ఫ్రెండ్స్. లైట్గా కారం ఫ్రెండ్స్. వాటిని కూడా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటి కారం, ఉప్పు పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా చాలా కలర్ఫుల్గా అయితే బాగా మిక్స్ అయిపోయి ఉన్నాయి. కారం, ఉప్పు అయితే చూడండి చాలా బాగున్నాయి. ఇలా ప్లేట్లో అయితే